హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం జూన్లో టీ20 వరల్డ్ కప్ అయితే జరగబోతుందన్నమాట. వెస్టిండీస్ అండ్ అలానే యూఎస్ఏలో. సో దీనికి సంబంధించినటువంటి టీమిండియా ప్లేయింగ్ 11 అండ్ అలానే స్క్వాడ్ని అయితే మనమైతే రీసెంట్గానే ప్రిడిక్ట్ అయితే చేసాము. సో మీరైతే ఒకసారి ఆ వీడియోని చూడడానికి ట్రై అయితే చేయండి. నేను ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మనం ఈ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే కనుక మిడిల్ ఆర్డర్లో మనకైతే ఒక వికెట్ కీపర్ అయితే కావాలి. మీరు చూసుకున్నట్లయితే టాప్ ఆర్డర్ అయితే ఆల్రెడీ సెట్ అయితే అయిపోయిందనమాట. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీతో. సో మనమైతే ఈ టాప్ ఆర్డర్ను మార్చినట్లయితే కనుక టీం అయితే ఇంబ్యాలెన్స్ అయితే అయిపోతుంది. కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఈ టాప్ ఆర్డర్తోనే వరల్డ్ కప్కి అయితే వెళ్ళాలి. ఇంకపోతే మనకైతే మిడిల్ ఆర్డర్లో ఒక వికెట్ కీపర్ అయితే కావాలి. సో ఈ పొజిషన్ కోసం అయితే దాదాపు 5 వికెట్ కీపర్స్ అయితే పోటీ అయితే పడుతున్నారనమాట. సో 5 ఎవరైనా చూసుకున్నట్లయితే కనుక కేఎల్ రాహుల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రిషబ్ పంత్. సో ఈ 5 అయితే పోటీ అయితే పడుతున్నారు. ఈ 5లో ఎవరైతే మంచిగా ఈ మిడిల్ ఆర్డర్లో సెట్ అవుతారనేసి మనమైతే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇషాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇతనైతే ఒక ఓపెనర్ అనమాట. సో ఫస్ట్ నుంచి కూడా టీ20లో ఇతనైతే ఓపెనింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. తనకైతే మిడిల్ ఆర్డర్లో అంత మంచి రికార్డ్స్ అయితే లేవన్నమాట. అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మనమైతే ఇతనైతే మిడిల్ ఆర్డర్లో పెట్టేస్తే కనుక ప్రెజర్ని అయితే ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇషాన్ కిషన్ ఆడిస్తే టాప్ ఆర్డర్లోనే ఆడించాలి. మిడిల్ ఆర్డర్లో ఇతన్ని ఆడించేటువంటి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇషాన్ కిషన్ అయితే ఈ టీ20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే సంజు శాంసన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇతను కూడా ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనమాట. ఇతనైతే నెంబర్ 3 అండ్ అలానే ఓపెనింగ్ అయితే చేస్తూ ఉంటాడు కేరళకి అండ్ అలానే రాజస్థాన్ రాయల్స్కి. సో ఇతనికైతే టీమిండియా చాలా అవకాశాలు అయితే ఇచ్చారు మిడిల్ ఆర్డర్లో ఆడమనేసి. కాకపోతే ఇతనికైతే కనీసం 20 యావరేజ్ కూడా అయితే లేదు. కాబట్టి ఇతను కూడా ఈ టీ20 ప్లేయింగ్ లెవెల్లో సెట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి సంజు శాంసన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్కి అయితే సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా రిషబ్ పంత్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇతనికైతే కార్ యాక్సిడెంట్ అవడం వల్ల దాదాపుగా టీమిండియాకి అయితే సంవత్సరం కాలం పాటు అయితే దూరం అయ్యాడనమాట. కాకపోతే అతనైతే ఇప్పుడిప్పుడే ఈ గాయం కారణం నుండి కోలుకొని ఫిట్ అయితే అయ్యాడనమాట. అంతేకాకుండా ఐపీఎల్ కూడా ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి చాలా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ రిషబ్ పంత్ కనుక ఈ ఐపీఎల్లో మిడిల్ ఆర్డర్లో మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేసినట్లయితే కనుక ఈ టీ20 వరల్డ్ కప్కి అయితే సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇతను కూడా అయితే ఇప్పటివరకు అయితే టీ20స్లో ఓపెనింగ్ మాత్రమే అయితే చేశాడు. కాకపోతే ఓడిస్ అండాలని టెస్ట్లో ఈ మధ్యనే మిడిల్ ఆర్డర్లో అయితే ఆడుతూ అందులో మంచి పర్ఫార్మెన్స్ కూడా అయితే చేస్తున్నాడు. కాకపోతే అతనైతే టీ20స్లో మిడిల్ ఆర్డర్లో ఆడినటువంటి సందర్భాలు అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. కాకపోతే రిపోర్ట్స్ ప్రకారం అతనైతే లక్నో సూపర్ జెయింట్స్కి మిడిల్ ఆర్డర్లో యాజ్ ఎ వికెట్ కీపర్గా ఆడబడుతున్నాడు అనేసి చెప్తున్నారనమాట. ఒకవేళ కేఎల్ రాహుల్ కనుక యాజ్ ఎ వికెట్ కీపర్గా మిడిల్ ఆర్డర్లో మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసినట్లయితే కనుక సో అతనైతే ఖచ్చితంగా ఈ టీ20 వరల్డ్ కప్కి అయితే ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకపోతే 5వ వికెట్ కీపర్ జితేష్ శర్మ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం ఇతనైతే ఈ టీ20 వరల్డ్ కప్కి అయితే సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్లేయింగ్ లెవెన్లో కూడా ఆడతాడు అనమాట. ఎందుకంటే జితేష్ శర్మ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ నుండి కూడా టీ20స్లో మిడిల్ ఆర్డర్లో అయితే ఆడుతుంటాడు అనమాట. అంతేకాకుండా ఇతనికైతే దాదాపు 150+ స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఒక మంచి వికెట్ కీపర్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 4 వికెట్ కీపర్స్ కూడా 4లో 3 చూసుకున్నట్లయితే కనుక టాప్ ఆర్డర్లో ఆడేటువంటి వికెట్ కీపర్స్. కాబట్టి జితేష్ శర్మ ఈ ఐపీఎల్లో మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేసినట్లయితే ఖచ్చితంగా అతనైతే ఈ టీ20 వరల్డ్ కప్కి అయితే ఆడతాడు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.